మన పాపాల నిమిత్తం మన అపరాధాల కోసం దేవుడే ఒక గొర్రెపిల్లను పంపబోతున్నాడు. అయితే ఆ గొర్రెపిల్ల మన చేతిలోనే హింసింపబడుతుంది. అది మన అతిక్రమాలను బట్టి గాయపరచబడుతుంది, మన దోషములు బట్టి అది నలగొట్టబడుతుంది. అయినా ఆ నిర్దోషైన గొర్రెపిల్ల మనల్ని పల్లెత్తు మాట కూడా అనదు. తండ్రి, ఇది ఇలాగే జరగాల? నాకు సమాధానం కావాలి. ఇదేనా మార్గం తండ్రి? తండ్రి, నేను నిజంగా నీ కుమారుడనా? ఈ చిన్న బిడ్డ నిజంగా దేవుని కుమారుడు, మన కోసం వచ్చిన మెస్సియా. ఈ అబ్బాయి జ్ఞానం అమోఘం. అతను నిజంగా దేవునిచే ఆశీర్వదించబడ్డాడు. నువ్వు కాదు, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడను. నువ్వు దేవుని ప్రియకుమారుడవు. అవును, నేను నీ ప్రియకుమారుడను, నీ ఆశీర్వాదములను కృపను పొందినవాడను. దేవా, నీవు నా తండ్రివి. తండ్రి, నీవు నా మాట వినగలవా? వినలేడు, వినడు కూడా. ఒకవేళ విన్నా నీ బాధను పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకు రక్తం కావాలి. రక్తం కాదు, దేవుడు కోరుకునేది ప్రేమ, క్షమ. ఆయన ఆత్మ రక్తాన్ని ఎప్పుడూ కోరుకోడు. ఆయన మనందరి తండ్రి, ప్రేమగల తండ్రి. ప్రేమ, క్షమ. ఆ తండ్రికి ఆ పదాల అర్థం కూడా తెలుసా? సొదొమ గొమొర్రాలను బూడిద చేసింది ఎవరు? కనాను దేశం కోసం ఆ జాతి నాశనానికి ఎవరు రెచ్చగొట్టారు? ఎలీషా బట్టతలను ఎగతాళి చేసినందుకు అమాయకులను చంపడానికి ఎలుగుబంట్లను ఎవరు పంపారు? గ్రంథాలలో రక్తం, యుద్ధం గురించి మాట్లాడిన ఒక్క వచనం ఉందా? ఇప్పుడు ప్రేమ ఎక్కడుంది? క్షమ ఎక్కడుంది? దేవా, నీకేం కావాలి? ప్రేమ, రక్తమా? నాకు సమాధానం కావాలి. ఇంకెన్ని రోజులు నేను వేచి ఉండాలి? నేను దేవుని కుమారుడను కాదా? మెస్సియా కూడా కాదా? ఇదంతా నా భ్రమ. అందుకేనా నాకు సమాధానాలు దొరకడం లేదు? అయినా ప్రేమను, క్షమనివ్వాల్సిన దేవుడు రక్తాన్ని మాత్రమే ఎందుకు అందిస్తాడు? మనం ఆయన ప్రియమైన బిడ్డలం కాదా? పాపులుగా పుట్టామా? మన పూర్వీకులు చేసిన పాపాల భారం మన తలపై వేలాడుతోందా? అందుకే దేవుని క్షమాపణ దూరంగా ఉందా? మరి విముక్తి ఎప్పుడు? ప్రవక్తలేం చెప్పారు? మానవ పాపాల భారం కోసం మెస్సియ బలి అర్పించబడాలి అని కాదా? అదే విముక్తి కాదా? బలిలో ఏమి జరగవచ్చు? దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడా? తన సైన్యాన్ని పంపిస్తాడా? నన్ను విడిపించి భూమిపై క్షమాపణను స్థాపిస్తాడా? అనాదిగా పాపులని తీర్మానించి దేవుడు క్షమను మర్చిపోయాడు. క్షమ లేదని తెలిసి మరింత దుర్మార్గులమయ్యాము. నేను ఈ చక్రాన్ని ఆపుతాను. నేను మెస్సియను. నా రక్తము ద్వారా నేను ఉగ్రమైన దేవుడిని ప్రేమగల దేవుడిగా మారుస్తాను. లేఖనం నెరవేరాలి. ఇది ఇలాగే జరగాలి. దేవా, తండ్రి, నీకు అన్నీ సాధ్యమే. ఈ బాధను నా నుండి తీసివేయి. తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే అన్నీ నెరవేరాలి. వందనం మనుష్యుల రాజా.
దేవా, ఇంకా ఎంతకాలం? మాట్లాడు తండ్రి, నేను అలసిపోయాను. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? బ్లడ్, ఐ నీడ్ బ్లడ్. యేసే ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసించు. అప్పుడు నీవు రక్షణ పొందుతావు. శిలువపై ఆయన అనుభవించిన ఘోరమైన వేదన ద్వారా, ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి మనకు విమోచన కలిగించాడు.